కోసం అయితే అన్వేషిస్తున్నాం. మనోడైతే ఎర్ర చొక్కా ఎర్ర టోపీ వేసుకొని వచ్చాడు. మనం చూసుకోవచ్చు, మనోడికైతే దెబ్బ తగిలింది. గైస్ ఫైనల్గా అయితే మన కష్టానికి ఒకే చోట 3 అయితే ఉన్నాయి. గైస్ నేను ఒకవైపు ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఇంకో వైపు ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఫ్రెండ్స్ మొదటి ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడైతే లేవన్నమాట, ఇంకా రాలేదనుకుంటా. చూస్తున్నారు కదా, ఎవరో తీసుకెళ్ళినట్టు కూడా ఆనవాళ్ళు కూడా లేవు ఇక్కడ ఆ మొదట్లో కానీ చూస్తే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లొకేషన్ అయితే ఎలా ఉందో, చాలా బాగుంది. అక్కడక్కడ పొగమంచు చూస్తున్నారా, చాలా బాగుంది. మీకు జూమ్ చేసి చూపిస్తా. ఇదే అనమాట మా పక్కూరు, కనిపిస్తుంది కదా, ఇదనమాట చోరుపల్లి. ఇక్కడ నుంచి ఇలా చూస్తే అంతా కొండే. గైస్ మనమైతే సగం దూరం కూడా రాలేదు, ఇంకా వెదురుల కోసం అయితే అన్వేషిస్తున్నాం. మనోడైతే ఎర్ర చొక్కా ఎర్ర టోపీ వేసుకొని వచ్చాడు. చూపిస్తాను మీకు, చూడండి. చాలా బాగున్నాడు. వాడి పేరు విఆర్. చూసారు కదా, మనోడైతే మంచి స్టైలిష్గా వచ్చాడు అనమాట, కొండని కూడా చూడకుండా. ఏ విఆర్ బాయ్, హాయ్ 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 కరో. మేమైతే లాలీపాప్స్ అయితే ఏదో దాహం వేస్తుందని తినడానికి అయితే తీసుకొచ్చాము. మనోళ్ళు అయితే ఏదో తుప్పలను పట్టుకెళ్ళిపోతున్నారు. మనం ఇంకా వీడియో తీసుకుంటూ ఉన్నాం కదా, మనం కూడా వాళ్ళంటే వెళ్ళిపోదాం. మనం ఇక్కడే ఉంటే తప్పిపోయేలాగా ఉన్నాం. చాలా జాగ్రత్తగా నడవాలన్నమాట. ఎంత డౌన్ ఉందంటే చూపిస్తాను మీకు, చూడండి. ప్లేస్ అయితే ఎలా డౌన్గా ఉందో చూడండి. పక్కనైతే ఒక వెదురు చెట్టు అయితే కనిపిస్తుంది. మేబీ అక్కడికి తీసుకెళ్తున్నారేమో, నాకు తెలిసి లేవేమో అక్కడ. ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా దిగాలి ఇక్కడ. మనమైతే ఇంత పెద్ద రాయినైతే దిగాం. ఇప్పుడు ఇంకా అయిపోలేదు. అబ్బా మాకైతే ఒక 2 వెదురులు అయితే కనిపించాయి, కానీ చాలా పెద్దగా ఉన్నాయి. అవి మీకైతే చూపిస్తాం. అవి ఇంకా ముదిరిపోయి ఉన్నాయో లేకపోతే తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేసి. కింద మేమైతే ఒక 2 రోజుల ముందే వచ్చి ఉంటే మాకు ఇంకా మంచిగా దొరుకుండేదేమో, కానీ సగం ముదిరిపోయి ఉన్నాయి ఇవి. కానీ మనకి లేక దొరికాయి కదా 2, వీటిని అయితే పట్టేసుకుందాం. అసలైనా నోకిటి డక్కిటి హోను కదా, వీళ్ళకి దొంగ మనలు కూడా ఏదిదే అసలైంది అరకు. మనోళ్ళు అయితే ఎక్కడ పడితే అక్కడ నుంచి ఎక్కిపోతున్నారు. ఇంకా మనం ఎలాగెళ్ళాలో మనకు అర్థం కావట్లేదు. మనోడు లాక్కునే విధానం ఓకే, ఇది కానీ పొరపాటున తీసుకున్నా. గైస్ ఇవి దారి పక్కన ఉండడం వల్ల మాకన్నా ముందే ఎవరు వచ్చి అయితే తీసుకెళ్ళిపోయారు. మీరైతే చూసుకోవచ్చు. గైస్ మేమైతే ఒక అరగంట అయితే అయిపోతుంది అక్కడి నుంచి బయలుదేరి. తొక్కలు అయితే తీస్తారు కదా, ఇంకా మనమైతే దారి పక్కన ఎక్కడైతే లేవో అలాంటి చెట్ల దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకా సీజన్ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కావాలి కదా, అందుకని తీసుకుపోతుంటారు. మనోళ్ళు అయితే అలా గాలికి తిప్పుతున్నారు, చూసుకోవచ్చు. కష్టానికి అయితే దొరకాలని కోరుకుందాం. చాలా ఎక్కువ దొరికితే ఇంకా బాగుంటుంది, దొరకపోతే అంతే సంగతులు. ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. గైస్ ఇదొక ప్లేసు, ఇక్కడ కూడా లేవు. ఇది కూడా దారి పక్కనే ఉంది, అందుకే తీసుకెళ్ళిపోయినారు అనుకుంటా. మనమైతే వేరే దారికి పోదాం. ఈ టోపీ బాబాయ్కి అన్నీ తెలుసు, మనకైతే తెలీదు చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో. మంచి వేటగాడు అనమాట, వెదురులో వేటగాడు. మనమైతే అతన్ని ఫాలో అవుదాం. మన్నుకిల్లాడే చూసుకోవచ్చు, మనోడికైతే దెబ్బ తగిలింది. చూసారు కదా, అడవుల్లో ఇలా వేటకి తిరగడం అంటే అంత సరదా కాదు మామ. అసలే
అది కష్టంతో కూడుకున్న పని. మామయ్య ఇదైతే ఇప్పుడు ఎక్కాలి. అంత సరదా ఏం కాదు, ఎలా ఉందో చూడండి, దోల తీరిపోద్ది. మనోడైతే ఎక్కడో కనిపించాయని పిలిచాడు. ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం, ఎన్ని ఉన్నాయనేది. అసలు మేము వెళ్ళే దారి ఎలాగుందో చూడొచ్చు. ఏదో రాళ్ళు రెప్పల నుంచి ఎక్కించేస్తాండ్రు నాకైతే. నేనేంచి ఫాస్ట్గా ఎక్కలేకపోతాను, మనోళ్ళు అయితే ఎక్కిపోతాండ్రు. చాలా డౌన్ ఏరియా ఇదైతే. ఇక్కడైతే అడ్డపిక్కలు అయితే ఉన్నాయి. ఈ అడ్డకాయలు అయితే ఇంకా లేతగా ఉన్నాయన్నమాట. వీటిని అయితే కోసి లేతగా ఉన్నప్పుడు అసలు పిక్కలు ఉంటాయా లేదా అనేది చూపిస్తాము. వాడు తీగురు అమ్మటిద్దాం. కట్ చేయి, కట్ చేయి. నాలుగులకి ఉందాకల్లా కట్ చేయి, చూపించు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఎటువంటి పిక్కలు కూడా లేవు, ఇంకా లేతవి కదా అడ్డ ఫైనల్గా మాకైతే ఒకటి కనబడింది. వచ్చా మనోడైతే కటింగ్ చేస్తున్నాడు, చూసుకోవచ్చు. అది మొత్తం తినేయచ్చా వీరు? తినేవచ్చు మామ. అది అంత పెద్దగా ఉంది కదా, పర్లేదా? పర్లేదు. ఇది పర్లేదు, ముదరలేదులే. గైస్ చూసారు కదా, మనోడికైతే చాలా పెద్ద కనబడింది. ఒక 4-5 చోట్ల తిరిగితే మనకి ఒక్కటి కనబడింది. ఇంకా మనకు కావాలి, ముగ్గురం వాటాలు చేసుకోవాలంటే ఇంకా మనకు కావాల్సిందే. ఈ ముళ్ళు అయితే కనిపిస్తున్నాయి కదా చిన్నగా, ఇక్కడైతే ముట్టుకుంటే చాలా దురదగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అవి కానీ ఒంటికి అంటుకున్నాయి అనుకో ఇంకా రోజంతా గోక్కోవడమే పని, స్నానం చేస్తే కానీ తగ్గదు. చూసుకోవచ్చు, ఆ తొక్కలను అయితే మనం తీసేసి పట్టుకోవాలి. మనోడైతే తీస్తున్నాడు, చూసుకోవచ్చు. ఓకేనా? ఇటువైపు ఒక వెదురు చెట్టు ఉంది, ఇటువైపు ఉంది. మనోడైతే ఈ సైడ్ వెళ్ళాడు, మనమైతే ఇతని వైపు వెళ్దాం. ఇక్కడ ఆల్రెడీ ఎవరు వచ్చినట్టు కనిపిస్తుంది, కానీ ఇక్కడ లేనే లేదే గాయస్, ఇక్కడ కూడా లేవు. ఇంకా మన కష్టం వృధా అయిపోతుందేమోనని నా ఒపీనియన్. ఇంకా మనోడు పైకి వెళ్దాం అంటున్నాడు, వెళ్ళి చూద్దాం. గాయస్ ఫైనల్గా అయితే మన కష్టానికి ఒకే చోట 3 అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇదొకటి ఇంకేది, ఇదొకటి 3 అయితే ఉన్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది గాయస్. మనోడి ఫేస్ అయితే చూడాలి, చిరునవ్వు మామూలుగా కాదు. సానాలకు ఒకే చోట 3 కనిపించడం మాకు ఇదే ఫస్ట్ టైము. మనోడైతే వేరే చోటుకు వెళ్ళిపోయాడు అనమాట. ఆడెన్ని పట్టుకొని వస్తాడో మీకు చూపిస్తాను. ముందైతే పక్కన ఉన్న పెద్ద పెద్ద వెదురులను అయితే క్లియర్ చేసుకోవాలన్నమాట, లేకపోతే అవి కోసుకోవడానికి అవ్వవు. మొదల నుంచి కోసుకుంటేనే బాగుంటుంది, కొంచెం లాంగ్ పెడితే అవ్వదు. చూసారు కదా మనోడైతే కటింగ్ ఎలా చేస్తున్నాడు, ఇదన్నమాట అఫీషియల్ కటింగ్ అంటారు దాన్ని కాస్త పక్కన పెట్టి ఇంకా వీటి సంగతి కూడా చూద్దాం. లాగు బాయ్ వేరంగా ఇంకెన్నాళ్ళు రావట్లేదా? చూడండి అసలు మేము ఇంతసేపటి నుంచి వెతుకుతుంటే దొరకట్లేదా అంటే మేము సీజన్ కానీ సీజన్ వచ్చామా, ఇంకా స్టార్ట్ అవ్వకుండా వచ్చావేమో అనుకున్నాం. ఇప్పుడు అర్థమైంది అనమాట కరెక్ట్ టైంకి వచ్చామని. చూపించేది దగ్గరగా, కెమెరాకి దగ్గర కట్ చేసాను కానీ చూపించు. చూసారు కదా చాలా దిబ్బగా ఉంది, ఇదైతే లావుగా. ఇలాంటివి ఒక 10-15 దొరికితే సరిపోద్ది మనకి కదా. వలుస్తుంటే దురదేస్తుంది ఆ చేయికి. లేదు, కొంతమంది అయితే తట్టుకోగలరు గైస్, కొంతమంది దురద తట్టుకోలేరు. ఆ ముళ్ళు గుచ్చుకోగానే దురదేయడం స్టార్ట్ చేస్తుంది. తినగడుతూ
ఎవడ్రా ఈడు చిన్నోడు. గైస్ మనమైతే ఆల్మోస్ట్ కొండపైకి అయితే వచ్చేసాము. ఇంత పెద్ద కొండని ట్రెక్కింగ్ చేయడం అంటే చాలా కష్టం. మనోడైతే అటు నరుక్కుంటూ వెళ్తున్నాడు చూడండి. ఒకప్పుడు ఇక్కడ నుంచే దారి ఉండేదట, ఇప్పుడైతే లేదు. గాయ్స్ మనమైతే కొండపైకి వచ్చేసాం. చూడండి వ్యూ అయితే ఎలా ఉందో. మనోడైతే ఇంకా ఎక్కిపోతున్నాడు చూడండి. మనోడైతే ముందే వెళ్ళిపోయాడు ప్లాస్ మ్యాన్ లాగా. మనమైతే వెళ్దాం. అక్కడికి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ చూపిస్తాను. గాయ్స్ లొకేషన్ అయితే అదిరిపోయింది అసలు. రాళ్ళైతే తడిగా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా అయితే నడవాలి. చూస్తున్నారు కదా, మనోళ్ళు అయితే పైకి వెళ్ళిపోయారు. పైన అయితే మనోళ్ళు ఉన్నారు, చూసుకోవచ్చు. మన వెనకాలైతే బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో చూడండి, మీకు బ్యాక్ క్యామ్తో చూపిస్తాను. హైలైట్ అంటే హైలైట్ అసలే. చూడండి లొకేషన్ మాత్రం బుర్రపాడు, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది ఇక్కడైతే. చూసారు కదా మనోళ్ళు అయితే ఎలా కూర్చున్నారు. ఇది మొత్తం రాయే, చూసుకోవచ్చు. మనోడైతే ప్రశాంతంగా కూర్చొని ఏం చేస్తాడో తెలియదు, కానీ చాలా ప్రశాంతంగా ఉంది. ఇటువైపు మొత్తం లొకేషన్ చూపిస్తాను చూడండి. చాలా బాగుంది కదా. ఇటు నుంచి మా దగ్గర ఉండే సిటీ మొత్తం కనిపిస్తుంది. చూడొచ్చు లొకేషన్. బాగుంది బాయ్ ఎక్స్పీరియన్స్. సూపర్. అసలైన చల్లటి గాలి, వాతావరణం, లైట్గా చినుకులు, దోలగా ఉంది. నిజంగా ఇంత దూరం ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాం కేవలం వెదురుల కోసం. లొకేషన్ కూడా ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వర్షం పడి ఆగిపోయింది కదా. వ్యూ లొకేషన్ అయితే సూపర్గా ఉంది. గైస్ ఇంకా పైకి వెళ్ళి ఎలా ఉందో చూపిస్తాను. గైస్ ఇక్కడ నుంచి మా ఊరు పొలాలు కనిపిస్తున్నాయి, మీకు బ్యాక్ క్యామ్తో చూపిస్తాను చూడండి. చాలా బాగుంది. మనోడైతే వెదురులు ఒలుస్తున్నాడు అనమాట. చూడండి గాయ్స్, చూడండి లొకేషన్ మాత్రం తిరిగిపోయింది అసలు వర్త్. మాకు వెదురులు దొరకకపోయినా బాధ ఏట్లేదు. ఆ మబ్బులు కానీ అసలే బుర్రపాడు. గాయ్స్ ఇక్కడ నుంచి అయితే మా ఊరు కనిపిస్తుంది, మీరైతే చూసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇదే మా ఊరు. అక్కడి నుంచి ఇక్కడ దాకా ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాం చూడండి. చాలా దూరం కదా. చుట్టుపక్కల లొకేషన్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. లైట్గా వర్షం పడ్డది కదా, ఆ మబ్బులు కమ్ముకున్నాయి చూడ. ఆ కొండకైతే మబ్బులు కమ్ముకున్నాయి చూడండి. చాలా బాగుంది, చూస్తున్నారు కదా. స్కై చూడండి, స్కై మాత్రం బుర్రపాడు. ఇలాంటి ప్రశాంతమైన ప్లేస్లోన వెదురులో వస్తుంటే ఫీలింగే వేరు. గైస్ ఈ మధ్యలో ఒక మబ్బు వెళ్తుంది చూడండి, చాలా క్రేజీ కదా. ఆ సింగిల్ పీస్ లాగా వెళ్తుంది, చూసుకోవచ్చు. నేను ఇంకా పొగేమో అనుకున్నాను, మేమున్న చోటు నుంచి అదైతే వెళ్తుంది. చూడండి లొకేషన్ కానీ, మా ఊరు పొలాలు కానీ, ఏముంది. ఈ ప్లేస్కి నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం. ఇటువంటి క్లైమేట్లోనైతే చూస్తారు కదా, అక్కడ ఏదో విలేజ్ ఉంది, చూసుకోవచ్చు. అది ఏ ఊరు మనకు తెలీదు. ఇంబి మాదే జర్నూరు, సారీ మా పక్కూరు జర్న. అక్కడ కనిపిస్తుంది, చూసుకోవచ్చు. చూసారు కదా, ఇది మా ఊరు. గైస్ నేను ఒకవైపు ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఇంకోవైపు క్లైమేట్ అయితే అదిరిపోతుంది. అసలు ఎంతసేపు అయినా వీడియో తీస్తూ ఉండాలనిపించేస్తుంది. అసలే చూస్తున్నారు కదా క్లైమేట్ అయితే ఎలా ఉందో. అసలు లైట్గా చినుకులు పడడం ఏందో, ఈ విధంగా కనిపించడం ఏందో. మనోళ్ళు అయితే ఫొటోస్ తీయండి అని రెడీగా ఉన్నారు. మనమైతే ఫొటోస్ తీద్దాం, అవి అప్లోడ్ చేద్దాం. మీరే చూసి ఎలా ఉందో కామెంట్ చేసిన తర్వాత. కనిపిస్తుంది కదా, ఇదైతే గడ్డి అనుకోకండి. మేము ఒకప్పుడు ఇల్లు కట్టుకోవడానికి యూజ్ చేసేవాళ్ళం. ఒకసారి దగ్గరికి తీసుకురా చూపించు. చూస్తున్నారు కదా, ఒకప్పుడు మేము పూరీలు కట్టుకోవడానికి వీటినే యూజ్ చేసేవాళ్ళు అనమాట. బాగా ఎండబెట్టిన తర్వాత అయితే యూజ్ చేసేవారు. చూడండి వెనకాల అయితే ఎంత ఉందో, నంగడి ఫోకస్ వెనకాల చూస్తున్నారు కదా ఎంత ఉంది. ఇదంతా గడ్డే, దీంతోనైతే పూరీలు అయితే కట్టేయచ్చు. మా ఈ గడ్డిని అయితే బయటను కూడా అమ్ముతారంట. అదే
మన పల్లెటూరులో అయితే అలా న్యాచురల్గా కొండకు వస్తే చాలా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇదంతా పూరీలు కట్టుకునే గడ్డి అనమాట. తెలుగులో వీటిని ఏమంటారో కూడా తెలీదు. ఒకరు తెలిస్తే మీరు కింద కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇదంతా గడ్డే, చాలా పచ్చగా ఉంది. ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంది కాబట్టి ఒక ఫోటో తీసుకున్నా చాలా బాగుంటుంది ఇక్కడ. సరే గైస్, వెళ్ళేదారిలో కనిపించింది, అందుకే మీకు చూపించాలని చూపించాను. ఇక మనమైతే ఇక్కడ నుంచి ప్రయాణాన్ని కొనసాగించేద్దాం. ఇంకా మనకైతే తక్కువ వెదర్లే దొరికాయి, ఇంకా మనం చాలా వెతకాలి. గాయస్, ఫైనల్ టచ్లోనే ఒకటి దొరికింది మనోడికైతే. ఎంత పెద్దగా ఉందో ఒకసారి చూపించు. అదంతా ముదరలేదా? చూసారు కదా, ఫైనల్ టచ్ దొరికితే ఆ కిక్కే వేరు. రారా అది తీసి. మామ, ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము. మాకు దొరికినవి అయితే ఇవి చూసుకోండి. మార్నింగ్ 10కి వెళ్తే ఇప్పుడు ఎంత అవుతుంది? 3 4 అలాగవుతుంది. అంత తిరిగితే మాకే తిన్నట్టే దొరికాయి. చూసుకోవచ్చు. ఇవెన్నో అనేది మీకు చూపిస్తాను. ముగ్గురం 3 వంతులు వాటా వేసుకుందాం. 1 2 3 2 మనవాడికి బాయ్, నీకే కెమెరామెన్ కవే. ఇది నాకు, ఇది వీడికి. నేను వాటా చేసిన విధానం ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇవైతే కెమెరామ్యాన్కి ఇచ్చేద్దాం. ఇవైతే మన ఇక్కడ భోజనం చేస్తున్నాడు ఇదా, ఇతనికి ఇవి. మనకి చూడండి చాలా తక్కువ అంటే తక్కువ. మనం ఎప్పుడు ఏదైనా వాటాలు పెట్టామంటే మన న్యాయం జరుగుతుంది అంతే. గైస్, నేను ఏ విధంగా వాటాలు చేశానో, నేను న్యాయబద్ధంగానే చేశానా లేకపోతే చీట్ చేశానో కామెంట్ చేయండి.